వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం శాతవాహనులకు సంబంధించిన జన్మస్థలానికి సంబంధించి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, శాతవాహనులకు సంబంధించి సంబంధించిన జన్మస్థల సిద్ధాంతాలు. ఓకే అండి, శాతవాహనులు జన్మస్థలం అండి. శాతవాహనుల జన్మస్థలం గురించి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను మనం ఈ క్లాస్లో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, సాధారణంగా మనం చరిత్రలో గమనించినట్లయితే ఓకే అండి, ఏదైనా ఒక గొప్ప రాజ్యం ఉంది అనుకుంటే ఆ రాజ్యం మాది అని చెప్పేసి చాలామంది బయలుదేరుతూ ఉంటారు. అంతెందుకండి, సాధారణంగా మన నిత్య జీవితంలో మనం గమనించినట్లయితే ఏదైనా ఒక హిట్ సినిమా వస్తే ఏమంటారు, ఆ స్టోరీ మాది, ఈ స్టోరీ మాది అని చెప్పేసి చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా మన చరిత్రలో కూడా ఏదైనా గొప్ప రాజవంశం ఉందంటే ఈ రాజవంశం మాది అని చెప్పేసి చాలామంది వ్యక్తులు బయటకు పుట్టుకొస్తూ ఉంటారు. అవి చరిత్రలో చాలాసార్లు జరిగాయి, మనం చూసాం కూడా. ఓకేనండి, అదేవిధంగా నార్త్ ఇండియన్ హిస్టరీలో మనం గమనించినట్లయితే గుప్తులు, మౌర్యులు ఎంత ఫేమస్, దక్షిణ భారతదేశ చరిత్రలో కూడా శాతవాహనులు అంతే ఫేమస్. ఓకే అండి, కాబట్టి అటువంటి ఒక గొప్ప రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. ఖచ్చితంగా చాలామంది ఇది గొప్ప రాజ్యం కాబట్టి చాలామంది వ్యక్తులు శాతవాహన సామ్రాజ్యం మాదే అంటే శాతవాహనులు మా వాళ్ళే అని చెప్పుకుంటూ చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాలకు ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఏ హిస్టరీ సార్గా నేనేం చేస్తానంటే ఏది తప్పు ఏది రైట్ అని డిసైడ్ చేయను, కానీ చరిత్ర ఏం చెప్తుంది, ఈ సిద్ధాంతాల్లో శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు ఏంటి, ఏది ప్రామాణికమైనది అని చెప్పేసి నేను విడిచిపెట్టేస్తానండి. ఓకే అండి, సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో అంత మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో అది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే అండి, శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించినటువంటి వివిధ సిద్ధాంతాలు ఏంటి అని చూస్తే కొంతమంది ఏంటంటే ఫస్ట్ వాదన ఏంటంటే కర్ణాటక వాదం అండి. ఏంటండి, కర్ణాటక వాదం. ఓకే అండి, సో ఫస్ట్ వాదన ఏంటండి కర్ణాటక వాదం. ఈ కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే విఎన్ సుక్తాంకర్ అండి. విఎన్ సుక్తాంకర్, కొన్ని బుక్లో విఏ ఉంటుంది, నో ప్రాబ్లం. విఎన్ సుక్తాంకర్. ఓకే అండి, విఎన్ సుక్తాంకర్. సో ఈ విఎన్ సుక్తాంకర్ ఏం చెప్తారంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు, కర్ణాటక ప్రాంత వాసులు అని చెప్తారండి. ఏంటండి, శాతవాహనులు విఎన్ సుక్తాంకర్ ఏం చెప్తారు, శాతవాహనులు ఆంధ్రులు కారు. వీరెవరండి, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. వీరు కర్ణాటక వాసులు. ఎవరండి, ఏం చెప్తారండి విఎన్ సుక్తాంకర్. సో కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి విఎన్ సుక్తాంకర్ అండి. ఈయన ఏం చెప్తారంటే ఈ సిద్ధాంతంలో శాతవాహనులు ఆంధ్రులు కాదు, వీరు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి అంటాడు. ఈయన ఇలా చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఈయనకున్న బలమైన ఆధారాలు ఏంటి అని చూసినట్లయితే సో మూడవ పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మ వేసినటువంటి హడగల్లి శాసనం మరియు మూడవ పులోమా వేసినటువంటి మేకధోని శాసనం అండి. ఈ రెండు కూడా ఈ కర్ణాటక వాదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏంటండి, మొదటి శాసనం ఏంటండి, మూడవ పులోమావి వేసిన శాతవాహన రాజు అయినటువంటి మూడవ పులోమావి వేసిన ఏంటండి మేకధోని శాసనం. సో ఈయన చెప్పడానికి రెండో ఆధారం ఏంటండి, పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మ. ఎవరండి, శివస్కందవర్మ. ఏ రాజు అండి, ఈయన పల్లవరాజు. ఏంటి, పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ ఇచ్చినటువంటి హడగల్లి శాసనం.
హిర అడగల్లి శాసనం. ఈ రెండు శాసనాలు ఈ విఎన్ సుక్తాంకర్ యొక్క వాదనకి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఏంటి ఈ మేకధోని శాసనం ఏంటి శివస్కందవర్మ శాసనం ఏం చెప్తున్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మేకధోని శాసనంలో శాతవాహనహార అని పేరు ఉంటుందండి. మేకధోని శాసనం ఏముంటుందండి? శాతవాహనహార అని ఉంటుందండి. నిహార లేదా శాతవాహన ఆహార అని ఉంటుందండి. శాతవాహన ఆహార ఉంటుందండి. ఓకే అండి. ఇక్కడ ఈ శాసనంలో ఉన్న ఆహార అనే పదానికి అర్థం ఏంటి అంటే రాష్ట్రము అండి. రాష్ట్రము. ఓకే అండి. ఓకేనే. అదేవిధంగా ఓకే అండి, మేకధోని శాసనంలో మనకేముందండి? శాతవాహన ఆహార అని ఉందండి. మేకధోని శాసనంలో ఏముందండి? శాతవాహన ఆహార అని ఉంది మేకధోని శాసనంలో. సో అయితే ఈ పల్లవవర్మ వేసినటువంటి శివస్కందవర్మ, పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ వేసినటువంటి శాసనంలో ఏముందంటే శాతవాహన రట్టి అని ఉంటుందండి. శాతవాహన రట్టి అనే పదం ఉంటుందండి. ఇక్కడ రట్టి అంటే ఏంటంటే రాష్ట్రము అండి. రాష్ట్రము. ఓకే అండి. కాబట్టి ఈయన ఏమంటాడంటే ఈ శాతవాహన వేసినటువంటి మేకధోని శాసనం, ఈర హరడగల్లి శాసనంలో శాతవాహన నిహార మరియు శాతవాహన రట్టి అనే పదాలు ఉండటం వల్ల, ఈ పదాలు ఎక్కువగా కర్ణాటకలో వాడుకలో ఉండటం వల్ల, కర్ణాటకలో ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉండటం వల్ల వీళ్ళు బళ్ళారి ప్రాంత వాసులు అని చెప్తాడండి. అంత మాత్రమే కాదు, ఈ మేకధోని శాసనం మరియు ఈ హిర అడగల్లి శాసనం కూడా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో లభ్యమవుతాయండి. సో ఈ బళ్ళారి ప్రాంతంలో లభ్యమవటం వల్ల శాతవాహనుడు జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ కాదు, కేవలం శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని చెప్పేసి మనకి ఈ విఎన్ సుక్తాంకర్ అనే వ్యక్తి ఈ వాదనను బలపడడం జరుగుతుందండి. వాదన యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఏంటి ఆ విషయం అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఫైనల్గా ఈ సుక్తాంకర్ ఏమంటారంటే శాతవాహనంలో కర్ణాటక ప్రాంతంలో జన్మించి అలాగా మహారాష్ట్ర ప్రాంతానికి విస్తరించి తమ యొక్క పాలన యొక్క అంతిమ దశలో వీళ్ళు ఆంధ్రదేశాన్ని ఆక్రమించుకున్నారు. అంతే తప్ప తన పాలన యొక్క ప్రారంభ స్థానం ఆంధ్రదేశం కాదు అని చెప్పేసి విఎన్ సుక్తాంకర్ అంటాడండి. ఇదండి కర్ణాటక వాదం. మరొకసారి వినండి, చాలా ఇంపార్టెంట్ అండి. కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? విఎన్ సుక్తాంకర్. ఓకే అండి. విఎన్ సుక్తాంకర్ ఏం చెప్తారండి? విఎన్ సుక్తాంకర్ శాతవాహనులు ఆంధ్రులు కాదు, శాతవాహన యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం కాదు, వీళ్ళ యొక్క జన్మస్థలం కర్ణాటక ప్రాంతం అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఈయన యొక్క వాదనకి బలం చేకూర్చే ఆధారాలు ఏంటంటే, ఒకటి మూడవ పులోమావ వేసినటువంటి మేకధోని శాసనంలో ఉన్నటువంటి శాతవాహన రట్టి అనే పదం మరియు శివస్కందవర్మ అయినటువంటి వ్యక్తి చేసినటువంటి ఈర హరడగల్లి శాసనంలో శాతవాహన నిహార అనే పదం ఉండటం వల్ల ఈ పదజాలాలు ఎక్కువగా కర్ణాటక బళ్ళారి ప్రాంతంలో ఉపయోగించడం వల్ల వీళ్ళు బళ్ళారి ప్రాంత వాసులు అంటారండి. అంత మాత్రమే కాదు, ఈ శాసనాలు రెండూ కూడా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో అండి, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో లభ్యమవడం వల్ల శాతవాహనులు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంత వాసులు అని చెప్పేసి విఎన్ సుక్తాంకర్ అంటాడండి. అయితే ఈ విఎన్ సుక్తాంకర్ యొక్క వాదనను గాలివాటంగా కొట్టేసింది. గాలివాదనగా కొట్టేసింది ఎవరంటే కె గోపాలాచారి అండి. ఎవరండి? కె గోపాలాచారి. షార్ట్ ఇన్ ఎయిర్ అంటారు ఇంగ్లీష్లో. షార్ట్ ఇన్ ఎయిర్ గాలివాదం అండి. ఓకే అండి. సో గాలివాటం లేదా గాలివాదం, నో ప్రాబ్లం. ఓకే అండి. సో కర్ణాటక విఎన్ సుక్తాంకర్ యొక్క వాదాన్ని గాలివాదంగా కొట్టేసింది ఎవరండి? కె గోపాలాచారి. ఎందుకు ఈయన షార్ట్ ఇన్ ఎయిర్ అన్నారు? ఎందుకు విఎన్ సుక్తాంకర్ యొక్క వాదన గాలి వాదన అంటే హైపోథెటికల్ ఎజంప్షన్ అని ఎందుకు అన్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, శాతవాహన ఆహార లేదా శాతవాహన రట్టి అనే పదాలు కేవలం బళ్ళారి ప్రాంతంలో మాత్రమే ఉన్నాయా? లేవు కదా. కర్నూలు, గుంటూరు, నాగార్జునకొండ చాలా ప్రాంతాల్లో ఆంధ్రులు శాతవాహనులు వేసిన శాసనాల్లో ఈ శాతవాహన రట్టి అంటే శాతవాహన ఆహార అనే పదాలు ఉన్నాయి. అంత మాత్రమే శాతవాహనం అనే టెర్మినాలజీ చాలా ఉన్నాయి. అంత మాత్రాన శాతవాహనులు కర్ణాటక ప్రాంతం అని చెప్పలేం కదా.
కాబట్టి ఈయన ఈ వాదాన్ని గాలివాదంగా కొట్టివేయడం జరిగిందండి. గాలివాదంగా కొట్టివేయడం జరిగింది. అంటే శాతవాహనులు బహుశా కర్ణాటక అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు అనుకోవచ్చు కదా. కానీ మా విఎన్ సుక్తాంకర్ గారు ఏం నిర్ధారిస్తారు? వీళ్ళు ఆంధ్రులు కాదు, కర్ణాటక వాదాన్ని నిర్ధారించడాన్ని గాలివాదంగా కొట్టేసింది ఎవరండి? విఎన్ గాలివాదం కొట్టేసింది ఎవరండి? కె గోపాలాచారి. అంటే దీన్ని ఏమంటామండి? సింపుల్గా ఇది ఒక గాలివాదం. ఏంటండి? గాలివాదం. ఏదో అలా చెప్పేశారు. అంటే ఇట్ ఈస్ ద హైపోథెటికల్ అజంప్షన్ కాన్సెప్ట్ అంటారండి. ఓకేనే. నెక్స్ట్ రెండో వాదం ఏంటంటే విదర్భవాదం అండి. ఏంటండి? విదర్భవాదం. ఓకేండి. నెక్స్ట్ రెండోది ఏంటండి? విదర్భవాదం. శాతవాహనుల జన్మస్థలం సంబంధించిన రెండో వాదం ఏంటండి? విదర్భవాదం అండి. ఓకే అండి, విదర్భవాదం. సో ఈ విదర్భవాదాన్ని ప్రతిపాదించిన చరిత్రకారుడు ఎవరంటే వివి మిరాసి. ఓకే అండి, ఇది వి అలా గుర్తుపెట్టుకోండి ఏదోలాగా. వివి మిరాసి అండి. ఈ విదర్భవాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? వివి మిరాసి. ఓకే అండి. సో ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఈయన ఏమంటాడంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ కాదు, శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ ప్రాంతం అంటాడండి. ఓకేనా. సో ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి బలమైన ఆధారాలు ఏంటంటే కళింగ కారవేలుడు వేసినటువంటి హాతిగుంపా శాసనం లేదా హతిగుంపా శాసనం అండి. ఓకే అండి, హాతిగుంపా శాసనం లేదా హాతిగుంపా శాసనం. సో రెండో బలమైన ఆధారం ఏంటంటే గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం అండి. గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం. ఒకటండి, ఎవరు వేశారు నాసిక్ శాసనాన్ని? గౌతమి బాలశ్రీ వేసిందండి. ఈ నాసిక్ శాసనంలో ఎవరి గురించి పేర్కొందండి? గౌతమి పుత్ర శాతకర్ణి గురించి పేర్కొంది. తన విజయాలు, తన రాజ్య విస్తరణ అలాంటి మొదలైన విషయాలు నాసిక్ శాసనంలో పేర్కొనబడింది. సో ఈయన వాదన ఏంటి? విదర్భవాదంలో అంటే వివి మిరాసి శాతవాహనులు విదర్భ ప్రాంత వాసులు అంటానికి బలమైన ఆధారాలు ఏంటంటే చూడండి, నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏంటండి? గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదుని అంటే ఏం చెప్పాం? నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలు, ఆయన రాజ్య విస్తరణ మరియు ఆయన బిరుదులు తెలియజేస్తున్నాం, చదువుకున్నాం కదా. సో అయితే ఈ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి ఒక పేరు లేదా ఒక బిరుదు ఏంటంటే బెన్నాకటక స్వామి అని బిరుదు ఉందండి. ఏంటండి? బెన్నాకటక స్వామి అని బిరుదు. అంటే నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నటువంటి బిరుదు ఏంటండి? బెన్నాకటక స్వామి. అయితే ఈ బెన్నాకటక స్వామి అనే బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి ఏ విధంగా వచ్చిందంటే కన్న బెన్నా నది ఓకే అండి, కన్న బెన్నా నది పేరు మీదుగా గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ బెన్నకటక స్వామి అని బిరుదు వచ్చిందని చెప్పేసి మనకి గౌతమి బాలశ్రీ వేసిన నాసిక్ శాసనం బట్టి తెలియజేస్తుందండి. అదండి. అయితే ఈ కన్న బెన్నా నది ప్రస్తుతం వార్ధా జిల్లాలో ఉన్న కన్వాస్ నది అంటారండి. వివి మిరాసి ఏంటంటే వార్ధా జిల్లాలో ఉన్నటువంటి ఈ కన్వాస్ నది గౌతమిపుత్ర శాతకర్ణిని బెన్నకటక స్వామి అనే బిరుదు రావటానికి ఏంటండి వార్ధా జిల్లాలో ఉన్నటువంటి ఈ కన్వాస్ నది కన్న బెన్నా నది ఆధారంగానే గౌతమిపుత్ర శాతకర్ణికి బెన్నకటక స్వామి అనే బిరుదు వచ్చింది. కాబట్టి కన్న బెన్నా నది ఎక్కడుందండి? వార్ధా జిల్లాలో కన్వాస్ జిల్లాలో ఉంది. అంటే సుమారు నాగపూర్ నియర్ ప్రాంతంలో ఉంటుందండి అప్పట్లో. కాబట్టి ఇది విదర్భ ప్రాంతం. కాబట్టి శాతవాహనులు విదర్భవాసులు అని చెప్పేసి గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనంగా మన వివి మిరాసి చెప్తాడండి. అయితే ఆయన తీసుకున్న రెండో ఆధారమైనటువంటి కళింగ కారవేలుని యొక్క హతిగుంపా శాసనంలో ఏం చెప్తాడంటే
హతిగుంప శాసనంలో ఏమని పేర్కొన్నారంటే కారవేలుడి యొక్క దాడికి తట్టుకోలేక మొదట సాతకర్ణి భయపడిపోయాడని చెప్పేసి ఆ విధంగా కళింగ కారవేలుడు ఆంధ్రదేశంపై అంటే కళింగ కారవేలుడు తన సైన్యంతో పశ్చిమ దిక్కుకు వచ్చి ఆంధ్రాని జయించి మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని మూషిక నగరాన్ని ధ్వంసం చేశాడు అని చెప్పేసి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో దానికి పితుండ అని పేరు పెట్టాడని చెప్పుకున్నాం. అంటే ఈయన ఏమంటాడంటే కళింగ కారవేలుడు సైన్యం తన పశ్చిమ దిక్కు కదిలాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర అనే ప్రాంతం పశ్చిమ దిక్కులో లేదు. ఆంధ్ర అనే ప్రాంతం కళింగకి దక్షిణ దిక్కున ఉంది కాబట్టి ఖచ్చితంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భవాదం, అది కర్ణాటక జన్మస్థలం విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి మనకి వివి మిరాసి చెప్తాడండి. అయితే వివి మిరాసి యొక్క వాదనలో చాలా లోపాలు ఉన్నాయండి. ఏంటి, ఆంధ్రదేశం కళింగకు దక్షిణ దిక్కున మాత్రమే ఉందనట సరికాదండి. ఎందుకంటే ఆంధ్రదేశం కేవలం కళింగకు దక్షిణ దిక్కు ఉందన్నది సరికాదు. ఎందుకంటే కృష్ణానది ముఖద్వార ప్రాంతం నుంచి తూర్పు తీరముకు మనకు ఆంధ్ర ప్రాంతం కొంచెం ఇలా వంగి ఉంటుందండి. కృష్ణానది ముఖద్వారం నుంచి కళింగ మన పైన ప్రస్తుత ఒరిస్సా ప్రాంతాన్ని గమనించినట్లయితే అప్పుడు ఆంధ్ర ప్రాంతం ఏముంది, కృష్ణానది ముఖద్వారం నుంచి ఇలా కొంచెం వంగి ఉంది. సో వంగి ఉందనడం ద్వారా దానికి పశ్చిమ దిక్కు వస్తుంది, అట్ ద సేమ్ టైం దక్షిణ దిక్కును కూడా సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, మనం ఏం చెప్పొచ్చు అంటే కళింగం ఆంధ్రదేశము జనరల్గా మనకి తూర్పు దేశం అవుతుంది. ఎక్కువగా కళింగకి ఆంధ్రదేశం ఏమవుతుందండి, ఇలా వంగి ఉండడం వల్ల తూర్పు దేశం అవుతుంది, పశ్చిమ దేశం కాదు. అంత మాత్రమే గుంటూరు కృష్ణా ప్రాంత ప్రజలు అటువైపు ఉన్న ప్రజలు ఏమంటారు, వీళ్ళు తూర్పు వారు అంటారు. అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా విదర్భవాదంలో ఉన్న ముఖ్యమైన లోపాలండి. ఓకే అండి. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మెయిన్ ఏంటండి, విదర్భవాదాన్ని ఎవరు ప్రపోజ్ చేశారండి, వివి మిరాసి. ఈయన వాదనకి ఉన్న బలమైన ఆధారాలు ఏంటండి, కారవేలుడు వేసినటువంటి హతిగుంప శాసనం, గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం అండి. నాసిక్ శాసనం. ఓకే అండి. హతిగుంప శాసనం ఏం చెప్తుందండి, అంటే మొదటి శాతకర్ణిని లక్ష్యం చేయక కారవేలుడు తన సైన్యాన్ని పశ్చిమ దిక్కుకు పంపగా పశ్చిమ దిక్కులో ఉన్న కన్న బెన్నా నది వరకు వచ్చేసి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యంగా మూసిక నగరాన్ని ధ్వంసం చేశాడని చెప్పేసి చాలా విషయాలు చెప్తాడు. ఓకే అండి. సో అయితే ఇంకొక బాలశ్రీ యొక్క వాదన ఏంటి, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ప్రకారం వాదన ఏంటండి, నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు బెన్నకటక స్వామి అని చెప్పేసి, ఈ బెన్నకటక స్వామి అనే బిరుదు ఏ విధంగా వచ్చిందంటే కన్న బెన్నా నది వల్ల వచ్చిందని చెప్పేసి చెప్తారు. అయితే ఈ కన్న బెన్నా నది ప్రస్తుతం ఎక్కడుందంటే వార్ధా జిల్లాలోని కాన్వాష్ నది అని చెప్తాడండి. అయితే కొన్ని బౌద్ధ ప్రాకృత వాంగ్మయాలు ఏం చెప్తున్నాయంటే ఏంటంటే కొన్ని బౌద్ధ ప్రాకృత వాంగ్మయాలు ఏం చెప్తున్నాయంటే ఈ కన్న బెన్నా నది ప్రస్తుత కృష్ణా నది అని పేర్కొంటున్నాయండి. కృష్ణా నది ఈ కన్న బెన్నా నదిని ప్రస్తుత కృష్ణానది ప్రాంతంగా పేర్కొంటున్నాయి. అంటే ఆ శాతవాహనులు ఆంధ్రులు విదర్భవాసులు కాదు, ఆంధ్రులు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఆధారం అండి. ఓకే అండి. సో మొదట ఏం చూసామండి, కర్ణాటక వాదం చూసాం. రెండోది ఏం చూసామండి, విదర్భవాదాన్ని మనం చూడడం జరిగిందండి. ఓకే అండి. నెక్స్ట్ వాదన ఏంటంటే మనం చెప్పుకోబోయే వాదన మహారాష్ట్ర వాదన అండి. ఏంటండి, మహారాష్ట్ర వాదన అంటే శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఒక వాదన ఉంటుందండి. ఏంటంటే శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఓకేండి. మూడు వాదన ఏంటి, మహారాష్ట్ర వాదన. సో ఈ మహారాష్ట్ర వాదనని ప్రతిపాదించింది ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగార్ అండి. పిటి శ్రీనివాస అయ్యంగార్. ఓకే అండి. సో ఈ పిటి శ్రీనివాస అయ్యంగార్ ఈ వాదనని ప్రతిపాదించారండి. ఈయన వాదనకి ఆధారం ఏంటంటే శాతవాహన శాసనాలు, మొదటి ఆధారం ఏంటంటే శాతవాహనుల శాసనాలు ఎక్కువగా నాసిక్ ప్రాంతంలో లభ్యమయ్యాయండి.
నాసిక్ అంటే ఏంటంటే మహారాష్ట్ర ప్రాంతం. నాసిక్ ప్రాంతంలో లభ్యమవడం వల్ల శాతవాహన యొక్క జన్మస్థలం ఏంటంటే నాసిక్ ప్రాంతం లేదంటే మహారాష్ట్ర ప్రాంతం అని చెప్పేసి పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అంటాడండి. అంత మాత్రమే కాదు, ఈయన యొక్క ఈ సిద్ధాంతానికి ఇంకొక బలమైన ఆధారం ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం అండి. ఏంటండి ఐతరేయ బ్రాహ్మణం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల నుండి శబరులతోనూ ముతిబిలతోనూ పులిందులతోనూ కలిపి చూపించగలిగింది. ఐతరేయ బ్రాహ్మణం ఏం చెప్పిందండి? ఆంధ్రులను పులుంద, శబర, పులింద, ముథిబ అండ్ శబర జాతులతో కలిసి ఆంధ్రులను ప్రస్తావించిందండి. ఐతరేయ బ్రాహ్మణం ఏం చేసిందండి? ఆంధ్రులను పులింద, ముతిబ, శబర జాతులతో ప్రస్తావించడం జరిగింది. ఈ జాతుల ప్రజలు ఎక్కువగా ఎక్కడున్నారండి అంటే నాసిక్ ప్రాంతంలో ఉన్నారండి. అంటే మహారాష్ట్రలో పులింద, ముతిబ, శబర జాతులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాదన ఏంటంటే మహారాష్ట్ర ఈయన బలంగా విశ్వసించింది ఏంటంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్ శాతవాహన యొక్క జన్మస్థలం ఏంటండి మహారాష్ట్ర ప్రాంతం అంటారండి. అయితే ఈ మహారాష్ట్ర వాదాన్ని బలపరిచిన కొంతమంది చరిత్రకారులు ఉన్నారండి. దీన్ని బలపరిచినది ఎవరంటే జోగెల్కర్ అండి. ఎవరండి? జోగెల్కర్ మరియు పొసల్కర్. జోగెల్కర్ మరియు డాక్టర్ పొసల్కర్ వంటి చరిత్రకారులు ఈ వాదాన్ని మనకి బలపరచడం జరిగిందండి. ఓకే అండి. ఈ మహారాష్ట్ర వాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? పిటి శ్రీనివాస అయ్యంగార్ అండి. పిటి శ్రీనివాస అయ్యంగార్ ఎవరండి బలపరిచారు? పిటి శ్రీనివాస అయ్యంగార్ బలపరచడం జరిగిందండి. ఓకే అండి. ఎందుకు ఈయన ఈ మహారాష్ట్ర వాదం అనడానికి ఉన్న బలమైన ఆధారం ఏంటి ఈయన దగ్గర అంటే శాతవాహనుల శాసనాలు ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో లభ్యమయ్యాయండి. సో ఐతరేయ బ్రాహ్మణం కూడా ఏం చెప్తుంది? ఆంధ్రులను పులింద, ముతిబ, శబర జాతులతో కలిసి ఆంధ్రులు జీవించారని చెప్తుంది. ఈ జాతుల ప్రజలు ఎక్కడున్నారు? నాసిక్ ప్రాంతంలో ఉన్నారు చెప్తారు. అయితే ఈయన సిద్ధాంతంలో కూడా ఉన్న లోపాలు ఏంటంటే అంటే శాతవాహన శాసనాలు ఎక్కువగా లభ్యమైన నాసిక్లో లభ్యమైతే నాసిక్ ప్రాంతం అనేయచ్చా? మేబీ బహుశా వీళ్ళ సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర వరకు విస్తరించి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ శాసనాలు లభ్యమవ్వడం బట్టి మనం వీళ్ళు మహారాష్ట్ర ప్రాంత వాసులు వీళ్ళ జన్మస్థలం మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతం అనడం సమంజసం కాదు. అంటే ఈ పులింద, ముతిబ, శబర జాతులు ఓన్లీ మహారాష్ట్రలో ఉన్నారా అంటే మిగతా ప్రాంతాలు లేరంటే సో అది కూడా ఒక రకమైనటువంటి లోపం అండి. ఇదేంటి మహారాష్ట్ర వాదము. ఓకే అండి. అంటే మహారాష్ట్ర వాదం అండి. ఓకే అండి. దాంతో మాత్రమే కాదు కొన్ని మాతృ సంజ్ఞలు వాడటం వీళ్ళు కూడా శాతవాహన మహారాష్ట్ర ప్రాంతంలో కూడా శాతవాహనకు సంబంధించి మాతృ సంజ్ఞలు వాడినట్టు ఆధారాలు కూడా లభ్యమయ్యండి. దట్టు వీళ్ళ భాష కూడా ప్రాకృత భాష. మహారాష్ట్రలో కూడా ప్రాకృత ఉంది చెప్పేసి మహారాష్ట్ర మాండలికం అని చెప్పేసి చాలా రకాల ఆధారాలు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఇది ఉన్నటువంటి ఒక మహారాష్ట్ర వాదన. ఓకేనండి. సో నెక్స్ట్ వాదన చాలా ప్రామాణికమైన వాదన చరిత్రకారుల అభిప్రాయాల్లో అదే ఆంధ్ర వాదన అండి. ఏంటండి ఆంధ్ర వాదన. ఏంటండి ఆంధ్రవాదం. ఫోర్త్ వన్ ఏంటండి ఆంధ్రవాదము ఏంటి చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రవాదం. సో కృష్ణా గోదావరి అంటే శాతవాహనుల జన్మస్థలం కృష్ణా గోదావరి ప్రాంతం. కృష్ణా గోదావరి డెల్టా అండి. గోదావరి డెల్టా ప్రాంతం. సో క్రాతవాహనులు యొక్క జన్మస్థలం కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అని చెప్పింది ఎవరంటే ముఖ్యంగా ఎవరండి? కె గోపాలాచారి అండి. కె గోపాలాచారి. ఓకే అండి. సో ఈ గోపాలాచారి ఏమన్నారండి? విఎన్ సుక్తాంకర్ యొక్క వాదాన్ని గాలివాదంగా కొట్టేశారండి. ఓకే అండి. రెండో వ్యక్తి ఎవరంటే మారేమండ రామారావు అండి. ఎవరండి? మారేమండ రామారావు.
మారేమండ రామారావు గారండి. ఒకటి మొదటి కె గోపాలాచారి అయితే రెండో వ్యక్తి మారేమండ రామారావు అండి. నెక్స్ట్ జీవి రావు అంటారండి. జీవి రావు అంటే గుత్తి వెంకటరావు అండి. గుత్తి వెంకటరావు, వెంకట అంటే జీవి, గుత్తి వెంకటరావు అండి. మొదటి వారు ఎవరండి? కె గోపాలాచారి, మారేమండ రామారావు, గుత్తి వెంకటరావు, డాక్టర్ స్మిత్ అండి. డాక్టర్ స్మిత్, డాక్టర్ స్మిత్ అండి. నెక్స్ట్ ఎల్డి బార్నెట్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎవరండి? ఎల్డి బార్నెట్, ఎల్డి బార్నెట్ అండి. నెక్స్ట్ ఎవరండి? బార్జెస్ అండి. బార్జెస్ ఎవరండి? బార్జెస్ మరియు బార్నెట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ ఈజే ర్యాంప్సన్ అండి. ఆర్జీ బండార్కర్ అండ్ ఈజే ర్యాంప్సన్ మరియు ఆర్జీ బండార్కర్ అండి. ఆర్జీ బండార్కర్ ఎవరండి? ఆర్జీ బండార్కర్. సో వీళ్ళందరూ కూడా శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏమని చెప్తారండి? ఆంధ్రాలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అని చెప్పేసి వీళ్ళందరూ పేర్కొనడం జరిగిందండి. ఇదే శాతవాహనుల జన్మస్థలం సంబంధించి ప్రామాణికమైన ఆధారం అండి. ఇదే ప్రామాణికమైన ఆధారం. ఏ విధంగా ప్రామాణికమైంది ఈ ఆధారం అని చెప్పేసి అంటే ఈ సిద్ధాంతానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఈ ప్రామాణికకు ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దీనికి ఉన్న మొట్టమొదటి ఆధారం మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఏం పేర్కొన్నాడండి? మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఏం పేర్కొన్నాడండి? ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడండి. ఏం పేర్కొన్నాడు? ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయి అని చెప్పేసి పేర్కొన్నాండి. ఆ దుర్గాలు మనకి ఆంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం ఉండటం జరిగిందండి అప్పట్లో. ఓకే అండి. కాబట్టి ఇది ఒక ఆధారం అండి. సో నెక్స్ట్ ఈ సిద్ధాంతానికి ఉన్న ఇంకొక ఆధారం ఏంటంటే హలుని వివాహం చేసుకున్నాడండి. హలుని లీలావతితో వివాహం చేసుకున్నాడండి. ఎవరండి? హాలుడు అండి. మనం చెప్తామండి శాతవాహన రాజు అండి. హాలుడు లీలావతితో పరిణయం జరిగిందండి. లీలావతి పరిణయం చెప్పుకోవడం కదా. హాలుడు రాసిన లీలావతి వివాహం ఎక్కడ జరిగిందంటే వివాహం ద్రాక్షారామంలో జరుగుతుందండి. ఎక్కడండి? ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామం ప్రస్తుతం ఎక్కడ ఉందండి? ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఉందండి. ఈస్ట్ గోదావరి అంటే తూర్పు గోదావరిలో ఈ ద్రాక్షారామం ప్రాంతం ఉంది. కాబట్టి ఆంధ్రులు ఎవరండి? అది శాతవాహనులు ఎవరండి? ఆంధ్రులు అని చెప్పేసి వీళ్ళు చెప్తారండి. అంత మాత్రమే కాదండి, నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్న పర్వతాలన్నీ కూడా చూడండి. ఏదైతే నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్నారో ఆ నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్న పర్వతాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయండి. నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్న పర్వతాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్ర ప్రాంతం కావడం విశేషం. ఆంధ్ర ప్రాంతానికి కావడం విశేషం అండి. సో దీన్ని బట్టి శాతవాహనులు ఎవరని చెప్పొచ్చు అంటే ఆంధ్రులు అని చెప్పొచ్చండి. శాతవాహనులు ఎవరండి? ఆంధ్రులు అని చెప్తామండి. ఓకే అండి. ఈ ఆంధ్రావాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? కె గోపాలాచారి, మారేమండ రామారావు గారు, జీవి రావు గారు, డాక్టర్ స్మిత్ గారు, ఎల్డి బార్నెట్ మరియు బార్జెస్ గారు, రామ్సన్ మరియు బండార్కర్ గారండి. ఓకే అండి. సో ఈయన ఆంధ్రుల యొక్క శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏం చెప్తారండి? కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం అని చెప్తారండి. అయితే వీరి సిద్ధాంతానికి ఉన్న ఆధారం ఏంటి? మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్న 30 దుర్గాలు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండడం. రెండవది హలుడు లీలావతిని వివాహం చేసుకున్నాడు ద్రాక్షారామంలో. ఆ ద్రాక్షారామం కూడా ఆంధ్ర ప్రాంతందై ఉండటం. అంత మాత్రమే కాదు, నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్న మ్యాక్సిమం పర్వతాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఈ యొక్క సిద్ధాంతానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయండి. ఓకే అండి. ఆంధ్రావాదం శాతవాహన ఆంధ్రవాదం అనడానికి ఇవండి ఆధారం అండి. నెక్స్ట్ వన్ మనకి తెలంగాణ వాదం అండి. ఏంటండి? తెలంగాణ వాదం. ఓకే అండి. నెక్స్ట్ కొంతమంది ఈ మధ్యనే డెవలప్ అయిన వాదం ఏంటండి? తెలంగాణ వాదం. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత. ఓకే అండి. సో తెలంగాణ వాదం. ఓకే అండి. సో తెలంగాణ వాదం ఓకే అండి.
సో స్టేట్ సపరేట్ అయినప్పటికీ శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆయనకి ప్రామాణికమైన ఆధారం ఏంటండి? ఆంధ్రావాదమే ప్రామాణికం, ఆ వాదం ప్రామాణం. సో ఈ తెలంగాణ వాదాన్ని రీసెంట్గా ప్రపోజ్ చేసింది ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి అండి. ఎవరండి? పివి పరబ్రహ్మ శాస్త్రి, పరబ్రహ్మ శాస్త్రి అండి. ఓకే అండి, పివి పరబ్రహ్మ శాస్త్రి మరియు రాజారెడ్డి అండి. ఎవరండి? డి రాజారెడ్డి గారు, డి రాజారెడ్డి గారు అండి, రాజారెడ్డి గారు. ఓకే అండి. థర్డ్ వన్ ఎవరంటే మనకు చెప్పింది సంగనబట్ల నరసయ్య అండి. ఎవరండి? సంగనబట్ల నరసయ్య గారు. ఓకే అండి. అండ్ 4 బిఎన్ శాస్త్రి గారండి, బిఎన్ శాస్త్రి గారు. వీళ్ళు ఏమంటారంటే శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, ఇంత మాత్రం చెప్పింది. వీళ్ళకు ఉన్న ఆధారాలు ఏంటి అనే చెప్పే చాలా విషయాలు వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. సరిగా మెన్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కాబట్టి స్పెసిఫిక్గా వీళ్ళు తెలంగాణ అని ఆ కాలంలో చెప్పడం సమంజసం కాదండి. కాబట్టి ఎందుకంటే శాతవాహన చరిత్ర ప్రాచీన చరిత్ర అండి. ఇప్పుడు మనం ఉన్నది తెలంగాణ వాదం. ఓకే అండి. ఓకే, రిమైనింగ్ తెలంగాణ వాదం అంతా మన తెలంగాణ హిస్టరీలో డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఓకే అండి. ఓకే అండి. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఇంత మాత్రం మాకు అది ఇంకొన్న సిద్ధాంతాలు ఏంటి అంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నది. ఎవరండి? శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నది ఎవరండి? శాతవాహనులు ఆంధ్రులు కారు, ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నది ఎవరండి? వివి మిరాసి. అక్కడ శాసనం చూసామండి, ఇక్కడ వ్యక్తులు చూస్తున్నాం. వివి మిరాసి మరియు ఆర్జి బండార్కర్. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటారండి. నెక్స్ట్, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు అని పేర్కొంది. శాతవాహనులు ఎవరండి? శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్ర భృత్యులు కాదు, ఆంధ్ర భృత్యులు కారు అని పేర్కొంది ఎవరంటే దినేష్ చంద్ర సర్కార్ అండి. ఎవరండి? డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్. ఓకే అండి. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కారు, ఆంధ్రులే అని చెప్తాడు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్నది ఎవరండి? శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్నది ఎవరు అంటే మనకి బిఎస్ఎల్ హనుమంతరావు అండి. ఓకే, బిఎస్ఎల్ హనుమంతరావు గారు, బిఎస్ఎల్ హనుమంతరావు గారు మనకి ప్రామాణిక ఆంధ్రుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉన్న ప్రామాణికమైన ఆధారం అండి. ఒక స్టాండర్డ్ బుక్ ఇది. సో ఈయన ఏమంటాడంటే శాతవాహనులు ఆర్యులు అని చెప్తారండి. నెక్స్ట్, శాతవాహనులు ద్రవిడులు కానీ ఆర్య సంస్కృతులు లోనయ్యారు అని చెప్పేసి ఎవరు చెప్తారంటే ఆర్ఎస్ శర్మ అండి. ఎవరండి? శాతవాహనులు ద్రవిడులు కానీ వీరు ఆర్యన్ కల్చర్కి, ఆర్య సంస్కృతికి లోనైనారు అని చెప్పింది ఎవరంటే ఆర్ఎస్ శర్మ. వీళ్ళు ద్రవిడులే, బట్ కాకపోతే ఆర్యన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి మనకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. కొన్నిసార్లు ఆర్ఎస్ బ్రహ్మ అని ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. అయితే ఆంధ్ర అనేది జాతినామము. ఇక్కడ చూడండి, ఆంధ్ర అనేది జాతినామం. ఆంధ్ర అనేది ఏంటండి? జాతినామం. ఓకే. శాతవాహన అనేది రాజ్య వంశనామం. శాతవాహన అనేది రాజ్య వంశనామం. ఏంటండి? ఆంధ్ర అనేది జాతినామని, శాతవాహన అనేది రాజ్య వంశనామని, శాతకర్ణి అనేది ఇంటి పేరు. శాతకర్ణి అనునది ఇంటి పేరు అని చెప్పింది ఎవరు? ఏంటి చూడండి, ఆంధ్ర అనేది జాతినామము, శాతకర్ణి అనేది ఇంటి పేరు, శాతవాహన అనేది రాజ్య వంశనామము అని చెప్పింది ఎవరంటే కేఏ నీలకంఠ శాస్త్రి అండి. కేఏ నీలకంఠ శాస్త్రి అండి.
కేఎల్ నీలకంఠ శాస్త్రి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. ఓకేనే, శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నది. ఓకే, శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొని చెప్తుంది. శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పింది ఎవరండి? డిసి సర్కార్ అండి. ఓకే అండి, డిసి సర్కార్. శాతవాహనులు ఆంధ్ర భృత్యులని పేర్కొన్నది ఎవరండి? వివి మిరాసి అండి. వివి మిరాసి. ఓకే అండి. అంత మాత్రమే కాదు కానీ ఈ శాతవాహనులు అర్చక జనపదానికి చెందిన ఆంధ్ర జనాంగంగా పేర్కొంటారండి. ఎవరండి? శాతవాహనులు అర్చక మహాజనపదాలు తీసుకోండి. షోడశ మహాజనపదాలు ఆ షోడశ మహాజనపదాల్లో అర్చక జనపదానికి చెందినవారు శాతవాహనులు అని చెప్పేసి చెప్పింది ఎవరంటే ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు గారు అండి. బిఎస్ఎల్ హనుమంతరావు గారు అండి. ఓకే అండి, బిఎస్ఎల్ హనుమంతరావు గారు అండి. ఓకే అండి. సో శాతవాహన అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే వీరు శతాది వాహనాలు ధరించడం వల్ల వీళ్ళకి శాతవాహనులు అని పేరు వచ్చిందని చెప్పేసి చెప్పింది ఎవరంటే జీనా ప్రభాసూరి అండి. ఎవరండి? జీనా ప్రభసూరి. ఓకే అండి. ఎవరండి? జీనా ప్రభసూరి అండి. జీనా ప్రభసూరి ఏం చెప్పారండి? జీనా ప్రభసూరి శాతవాహనులు శతాధిక వాహనాలు ధరించడం వల్ల వీళ్ళకి శాతవాహన అని పేరు వచ్చిందని చెప్తారండి. అంటే పూర్వకాలంలో మౌర్యులకు శాతవాహనులు సామంతులుగా ఉండేటప్పుడు మౌర్యులు ఏదైనా యుద్ధంకి వెళ్ళేటప్పుడు, అరే తమ్ముళ్ళు మేము యుద్ధానికి వెళ్తున్నారా, మీరు మాకు సాయం చేయండి అంటే ఓకే అన్నయ్య అని చెప్పేసి వీళ్ళు శతాధిక వాహనాలు అంటే 100 వాహనాలు వేసుకుని యుద్ధానికి వెళ్ళారంటే 100 రథాలను వేసుకుని యుద్ధానికి వెళ్ళటం వల్ల వీళ్ళని వాహనాలు ధరించి యుద్ధానికి వెళ్ళారు కాబట్టి వీళ్ళు శాతవాహనులు అయ్యారని చెప్పేసి జీనా ప్రభాసూరి చెప్తాడండి. ఓకే అండి. ఇదండి శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించినటువంటి వివిధ వాదనలండి. ఓకే అండి. సో ఈ వాదనలో ఆంధ్ర వాదం అనేది ప్రామాణికమైన వాదం అండి. ఓకే అండి. సో రిమైనింగ్ అంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.